ఏరియాస్ రూరల్ ఏరియాస్ చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి నాతో పాల్గొంటున్న పెద్దలు డాక్టర్ నమ్మమూర్తి గారు, అదేవిధంగా రామాంజనేయ గారు, సోదరుడు సురేందర్ గారు, బహుశా నన్ను ఈ కార్యక్రమానికి ఒక అడ్వకేట్గా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగానే ఆహ్వానించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సమస్య వచ్చేసి డిబేట్ వచ్చేసి జ్యుడిషియల్కి సంబంధించిన ఇష్యూస్ చాలా తక్కువ. కేవలం ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్కడ దెబ్బతింటుంది, ఎక్కడ జీవించే హక్కు ఎక్కడ విఘాతం కలుగుతుంది అనే ఆస్పెక్ట్లోనే మన ఈ డిబేట్ కొంత మేరకు సంబంధ రెలవెన్స్ ఉంటుంది తప్ప మిగతాదంతా ఎకనామిక్స్ సంబంధించింది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సంబంధించిన సబ్జెక్ట్ ఎక్కడ ఉంది. నేను సబ్జెక్టు డీవియేట్ కాకుండా చాలా క్లుప్తంగా మేము మా దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఈ సమస్యలు, ఈ పట్టణీకరణ వల్ల జరుగుతున్నటువంటి ఈ మారణ హోమం గురించి 2 విషయాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుంది. దానికి పంచవర్ష ప్రణాళికల్లో ప్లాన్ డెవలప్మెంట్ సాధించాలనే ఉద్దేశంతో ప్రణాళికాకర్తలు ఆ ప్లాన్ తయారు చేసే ఫార్ములేట్ చేసే విధాన నిర్ణేతలు దేశాన్ని వ్యవసాయ రంగంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పారిశ్రామిక రంగంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మిగతా రంగాల్లో ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన విధానం ప్రజలు ఎదుర్కొన్న ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ప్రజల చేత ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నుకునే పాలకులు ఎవరైతే ఉన్నారో, కేంద్రంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న పాలకులు ఈ యొక్క విధాన కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వారిదే చాలా బాధ్యత. భారతదేశంలో మన దగ్గర సహజంగా నిరక్షరాస్యత బాగా ఉండడం వలన ప్రజల్లో ఈ విధమైనటువంటి అంశాల పట్ల సరైన అవగాహన లేకపోవడం వలన, వారికి తెలియకపోవడం వల్లనే ఒక సమర్థులను, విద్యావంతులను, మంచి వ్యక్తులను అటు పార్లమెంటుకు ఇటు రాష్ట్ర శాసనసభలకు తమ అభ్యర్థులను పంపే విధానం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని మనం గత 66 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. కానీ ఇందులో ఏ మేరకు సఫలీకృతం అయ్యాం, పాలకులు కూడా ఏ మేరకు సఫలీకృతులు అయ్యారు, ప్రజలు పాలకులు మోసపోయారా, లేకుంటే వాళ్ళు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని పాలకులు కొనసాగిస్తున్నారా అనేది ఈ రోజు మనం అందరం ఒకసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజు ప్రజలందరికీ, ముఖ్యంగా సామాన్యుడికి చాలా అవసరం ఉందని భావిస్తున్న వ్యక్తుల్లో నేను ఒకటి. డెవలప్మెంట్ సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి పట్టణాలు, గ్రామాలు అన్ని అభివృద్ధి చెందుతున్నాయని అనుకుంటున్న ఈ తరుణంలో అభివృద్ధి అనేది పొల్యూషన్, డెవలప్మెంట్ అండ్ పొల్యూషన్, ఇది బొమ్మ బొట్ట ఒక నాణానికి 2 వైపులా ఉన్నటువంటి అభివృద్ధి అంటూ జరిగితే దాన్ని వెనుకొనే కాలుష్యం అంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక కొటేషన్ ఇచ్చారు. Life today is governed and conditioned by the offshoots of science, and it is very difficult to imagine existence. It is very difficult to imagine existence without them. రామాంజనేయ గారు చెప్పారు, అభివృద్ధి అనేది తప్పనిసరి చేయాలి. ఆ అభివృద్ధిని సాధించే క్రమంలో అనేకమైనటువంటి అపరిస్థితులు జరుగుతున్న మాట చాలా వాస్తవం. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీకి భారతదేశంలోనే ఫార్మాస్యూటికల్ రంగంలో హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందిందనే పేరు. ఒకప్పుడు మన
ఆఫ్రికా కాంటినెంట్ అంటే ఆ ఆఫ్రికా ఖండం అంటే చీకటి ఖండం అని పిల్లలకు పాఠాలు చెప్పేవారు. మేము అనుకునేది అప్పుడు ఆఫ్రికా అంటే చీకటి ఖండం అంటే అక్కడ సూర్యుడు రాడేమో, వెలుతురు ఉండదేమో, అందుకే దాన్ని చీకటి ఖండం అంటారేమో అని అనుకునేది. కానీ ఈ విధమైన చీకటి ఖండం అనే పేరుతోటి ఈ పదం వెనుక ఉన్న కుట్రను ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఆఫ్రికాలో అనేకమైనటువంటి ఖనిజ సంపద, అనేకమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ యూరోపియన్స్ అందరూ ఆ ఆఫ్రికన్ కాంటినెంట్ పైన దృష్టి వేసి ఎక్కడైతే దోచుకోవాలనే ఆలోచన మొదలవుతుందో అక్కడ ఉన్న వాళ్ళు ఆ ప్రజలకు యుద్ధాలు లేదని, వారికి సరైన తెలివితేటలు లేవని, సరైన శక్తి సామర్థ్యాలు లేవని ప్రచారంలో తీసుకొచ్చి అక్కడున్న సంపదను కొల్లగొట్టే విధానము ఇది పెట్టుబడిదారి వ్యవస్థలో ఒక కుట్రపూరితమైన భాగంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఉన్న స్థానిక ప్రజలు అజ్ఞానులని, ఇక్కడ ఈ స్థానిక ప్రజలకు ఏమీ తెలియదని వలసవాదులు అందరూ ఇక్కడ అడ్డాగా వేసి ఇక్కడ సంపదను ఏ విధంగా కొలగొడుతున్నారు, ఆ విధ్వంసం ఏ విధంగా కొనసాగుతుంది అనేది మనందరికీ మన అధ్యక్షుల వారు నరసింహారెడ్డి గారు కూడా బాగా విశదీకరించారు. అదేవిధంగా ఈ జరుగుతున్న అభివృద్ధిలో ఈ అర్బనైజేషన్, ఈ పట్టణీకరణ, హైదరాబాద్ నగర పట్టణీకరణలో భాగంగా ఏర్పడుతున్నటువంటి అభివృద్ధిలో దానికి కేర్ కోర్స్ లాగా, విక్టిమ్స్ లాగా, బాధితుల్లాగా, బలి పశువులాగా ఈ నగరం చుట్టూ ఉన్న మాలాంటి సామాన్య జనం సిటీ అవుట్స్కట్స్ లో, నగర శివార్లలో, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో దాదాపు 200 గ్రామాలు ఈ హైదరాబాద్ నగర పట్టణీకరణ కింద అనే ఈ పేరు కింద నలిగి మారణ హోమాన్ని చూస్తున్న విషయం మేమంతా చాలా బాధపడుతున్నాం. ఇక్కడ సివేరేజే కాదు, సార్ చెప్పారు, ఇప్పుడు కేవలం హైదరాబాద్ లో వదిలిన సివేరేజే కాకుండా పరిశ్రమల యజమానులు అధికారులతో, ప్రభుత్వాలతో కుమ్మక్కై వారు ఏ విధమైన నియమ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి, గవర్నమెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కొరబడిన సమన్వయ లోపం వల్ల, వారి మధ్యలో కోఆర్డినేషన్ లోపం వల్ల పరిశ్రమల యజమాన్యాలు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఈ యొక్క కాలుష్యానికి తెరలిస్తూ వారి కాలుష్య కారకమైనటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలను స్థాపించి అది ఇష్టానుసారంగా వారు పక్కకున్న మూసీ నది, ఇది వికారాబాద్ దగ్గర అనంతగిరి కొండల్లో అక్కడ ఈ నది అక్కడ ఆవిర్భవించి దాదాపు 155 కిలోమీటర్లు మన రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాలో ప్రయాణించి వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో సంగమం జరుగుతుంది. ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం నేను గట్కేసర్ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడిని. మా గ్రామం హైదరాబాద్ గ్రామం. ఒక 30 years బ్యాక్ మా హైదరాబాద్ లో చాలా పెద్ద చెరువు, ఆ చెరువులో మేమంతా స్నానాలు చేసి అవే వాటర్ తాగేంత శుద్ధమైన నీటి ఉన్న చెరువులో ఈ రోజంతా దాన్ని రిజర్వాయర్ గా మార్చి మూసీ కేనాలు పెట్టి అక్కడ ఏర్పడుతున్నటువంటి కాలుష్యం రమణమూర్తి గారు కేస్ స్టడీగా అతను డాక్టరేట్ చేసేటప్పుడు కేస్ స్టడీగా ఆ గ్రామాన్ని ఎంచుకొని ప్రతి అంగుళం అధ్యయనం చేసి అక్కడ మేము ఎదుర్కొంటున్న సమస్యలను, అక్కడ మాకు తలెత్తుతున్న సమస్యలను బాగా నోటీసులో తీసుకొచ్చి చేశారు. ప్రతి రంగంలో రైతులు పంట నష్టపోవడం, 40 సంవత్సరాల క్రితం ఏ విధమైన ఎరువులు వాడకుండా స్వాభావికమైనటువంటి మూసి నీరుతోటి స్వాభావికమైన అక్కడున్న గొలుసు చెరువుల ద్వారా వచ్చిన పంటలు పండిస్తే ఎకరానికి 40 బస్తాలు వచ్చే ధాన్యం ఈ రోజు కేవలం 20 బస్తాలు కూడా రావడం. ఒక బస్తా అంటే 75 కేజీస్ వెయిట్ ఉండాలి, కానీ ఇప్పుడు బస్తా నిండుతుంది 40-50 కిలోలకే బస్తా నిండుతుంది. అంటే మిగతా 20-25 కేజీస్ చాలు అందులో
ఇంత గట్టిదనాన్ని కోల్పోతుంది. దానివల్ల మార్కెట్ చేసేటప్పుడు రైతు చాలా నష్టపోతుంది. రైతుకు గిట్టుబాటు ధర లేక, గిట్టుబాటు ధరనే లేదంటే వచ్చే ప్రొడ్యూస్ లో కూడా ఆ ప్రొడక్షన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల రైతు బాగా ఈ 3 దశాబ్దాల నుండి అతని ఆర్థికంగా చాలా శిథిలమైపోయి జీవితాలన్నీ ఆత్మహత్యలతో కూడుకుంటుంది. ఆ చెరులో చేపలు దాదాపు 80 గ్రామాలు ఈ మూసి ఈ ఇరువైపులా మూసి క్యాచ్మెంట్ 80 గ్రామాలలో ఉన్న చెరువులలో ప్రతి చెరువులో జీవరాశులతో సహా కప్పలు, పాములు, చేపలు అన్నీ కూడా ఈ విషతుల్యమైన పరిశ్రమల నుంచి వెలువడే ఆ విషతుల్యమైన నీటి వల్ల కలుషితమైపోయి ప్రతి ఊళ్ళో దాదాపు ఒక్కొక్క విలేజ్ 200 కుటుంబాలు, 300 కుటుంబాలు ఆ యొక్క చేపల పెంపకం మీద ఆధారపడి మత్స్య కార్మికులు దాన్నే వృత్తిగా ప్రధానమైనటువంటి వృత్తిగా పెట్టుకొని జీవనం తీస్తున్న మత్స్య కార్మికులు ఈ రోజంతా రోడ్డున పడ్డారు. 80 గ్రామాలలో అదే పరిస్థితి. చేపలు కాదు, మిగతా కప్పలు, పాము లాంటివి కూడా చనిపోతుంది. ఇంకా రజకులు, ఆయా గ్రామాల్లో రజకులు కాగలి వాళ్ళు బట్టలు ఉతికే పరిస్థితిలో వాళ్ళంతా ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పారు, ఆ నీళ్లలో నిలబడి ఆ బట్టలు ఉతికే దాదాపు కొన్ని గంటలు 3-4 గంటలు నిలబడి ఉతికే సమయంలో రకరకాలమైన శరీరం పైన దద్దులు, దురదలు, అనేకమైనటువంటి చర్మ వ్యాధులు మనుషులకు ఈ విధమైన హానికరమైన ఆ విషతుల్యమైన నీరు రిలీజ్ చేసినప్పుడు మూగ జీవాలు, ఎనిమల్స్ అన్ని, పశువులు ఆ నీటిని తాగితే మరణించడం. గొర్రెలు, మేకలు, పశువులు ఏదో దాదాపు ఈ మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న దాదాపు హైదరాబాద్ పట్టుకున్న రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 200 గ్రామాల్లో ఈ పరిస్థితి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించింది. హైదరాబాద్ నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో కానీ ఈ 200 గ్రామాల్లో ఒక విషపూరితమైన ఈ వాతావరణంలో దీనివల్ల ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సమస్యల వల్ల అనేక విధమైనటువంటి రైతులు పంటలు నష్టపోతున్నారు, మత్స్య కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు, రజకులు తన వృద్ధి చేసుకోలేకపోతున్నారు. సామాన్యులకు ఇక్కడ మన సిటీ అవుట్స్కట్స్ లో పొటెన్షియల్ గిన్నిస్ బుక్ రికార్డు కోసం మన శ్రీశైలం గారు 16 సార్లు ఒక మహిళకు అబార్షన్స్ జరిగింది. ఈ మూసి కాలుష్యమైన నీటి వల్ల, దానివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ కావడం వల్ల 16 సార్లు అబార్షన్స్ అయితే అది గిన్నిస్ బుక్ లోకి వచ్చిందని మనందరికీ తెలుసు. ఆ మధ్యలో ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది, మనమందరం చూసాం. మనుషులకి ఈ విధమైన వాటిలో ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ రామాంజనేయులు చెప్పారు, ఉప్పల్ ఆ ప్రాంతాల్లో ఉప్పలు, తర్వాత ఆ కింద ఉన్నటువంటి కాశ్వాన్ సింగారం, ప్రతాప్ సింగారం ఈ గ్రామాలలో పండించే కూరగాయలు కూడా అవన్నీ వాటిలో టాక్సిన్, ఆ టాక్సిక్ బాగా డెవలప్ కావడం వల్ల అది చిన్న కూరగాయలు చివరికి చిన్న పిల్లవాడికి పాలిచ్చే తల్లి పాలిచ్చే దాంట్లో కూడా విషపూరితమైనటువంటి పాలు వస్తున్నాయి. అంటే ఈ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో పర్యావరణవేత్తలు దేశాన్ని అభివృద్ధికి తీసుకెళ్లాలి, ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్న విధానపరమైన నిర్ణయాలు చేసే ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించి భవిష్యత్తులో దానికి సంబంధించిన విధానాలు రూపకల్పన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ తెలంగాణ రిసోర్స్ సెంటర్ వాళ్ళు 31వ ఈ చర్చా కార్యక్రమం పెట్టారు. స్వామి వివేకానంద కొటేషన్ ఒకటి గుర్తుకొస్తుంది, ఈ జీవితం క్షణికం. మనం ఈ ప్రపంచంలో ఉన్న గొప్పలన్నీ 3 నెలల ముచ్చట్లేదు. పరుల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే సజీవులుగా చరిత్రలో మిగులుతారు. మిగిలిన వాళ్ళు బతుకున్న వాళ్ళతో చచ్చినంత సమానం అని వివేకానందుడు చెప్పారు. అలాంటి ఆ కొటేషన్ లో ఉన్నటువంటి సామాజిక బాధ్యతను గుర్తు చేసే ఈ విధానంలో మన తెలంగాణ రిసోర్స్ సెంటర్ వారు వేద కుమార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం
కోకన్యులైన మా సోదరుడు మిత్రుడు శ్రీశైలం గారి ఆధ్వర్యంలో మిగతా మేధావులు ఇందులో పార్టిసిపేట్ చేసే దిగ్గులు మేధావులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈరోజు జనాన్ని జాగృతం చేయడానికి సమాజాన్ని ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన పాలకుల పైన ఈ భారతదేశం స్వాతంత్రం సాధించిన ఈ 65 సంవత్సరాల్లో మనం ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు వారు పనిచేస్తున్న తీరు వారి పాలనలో ఉన్న సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి వారి పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి మనం ఇలాంటి సంస్థలు తీసుకొచ్చిన జన జాగృత చైతన్య వేదికలుగా మారాలని అందులో తెలంగాణ రిసోర్స్ సెంటర్ కూడా చరిత్రలో మిగిలిపోవాలని ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చి దీన్ని ప్రజల కోసం ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడంలో వారు తీసుకుంటున్న అనేకమైనటువంటి చర్యలు నేను అభినందిస్తూ సబ్జెక్టు డిబేట్ కాకుండా చెప్పాలంటే చాలా కన్ఫైన్డ్గా ఉన్నది. మిగతా స్పీకర్స్ గారు ఉన్నారు, మన రామమూర్తి గారు ఉన్నారు, ఆయన సబ్జెక్ట్ చాలా దీని గురించి చెప్తారు. జ్యుడిషియరీకి సంబంధించిన ఒక విషయం చెప్తారు. తెలంగాణలో ఎంత అన్యాయం జరిగింది. 1956లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మొన్నటి వరకు కూడా ఒక అడ్వకేట్ జనరల్ తెలంగాణ ప్రాంతం వాళ్ళు లేరు. జ్యుడిషియరీలో అడ్వకేట్ జనరల్ పాత్ర చాలా అనితర సాధ్యమైనటువంటిది. అంటే ఈ రాష్ట్రంలోని అన్ని న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని కోర్టుల్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, జీపీ అంటే గవర్నమెంట్ ప్లీడర్, స్టాండింగ్ కౌన్సిల్ ఈ అన్ని పోస్టులన్నీ ఫిలప్ చేసే కాంపిటెన్సీ అడ్వకేట్ జనరల్ గారు. ఆ మధ్యలో రాజశేఖర రెడ్డి గారితో తెలంగాణ ప్రాంత నాయకులు వెళ్ళి ఈసారైనా అడ్వకేట్ జనరల్ గారిని ఈ ప్రాంతం నుంచి ఇస్తే బాగుంటుంది అన్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు అంటారు, నమ్మకం కావాలమ్మా, అడ్వకేట్ జనరల్ గా పనిచేయడానికి నమ్మకస్తుడు కావాలి అనే కామెంట్ హైకోర్టులో మా అడ్వకేట్ల మధ్య కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వేలాది మంది అడ్వకేట్లను చాలా గౌరవపరిచే విధంగా, అంటే తెలంగాణ అడ్వకేట్లలో విశ్వాసం లేదు, వాళ్ళ పనితనం మీద విశ్వాసం లేదు, వాళ్ళ మీద విశ్వాసం లేదు, వాళ్ళ సామర్థ్యం మీద విశ్వాసం లేదు అని మొహం మీద చెప్పేసిన ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతానికి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా తెలంగాణకి ఆ విధంగా అన్యాయం జరిగింది. ఇప్పటి కూడా మొన్న సుదర్శన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తోటే మొన్న జరిగిన మన ఈ తెలంగాణ ఉద్యమంలో భాగంగానే మనం పెంచిన రాష్ట్ర హైకోర్టులో మేము చేసిన ఉద్యమం, మేము పెంచిన ఒత్తిడి వల్ల ఈ రోజు కనీసం అడ్వకేట్ జనరల్ ఏజీ పోస్టు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. అయినా కూడా సీమాంతరం ప్రాంతం వాళ్ళు ఒక పిటిషన్ వేయించి దాన్ని సుప్రీంకోర్టు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీసులు ఇచ్చింది. ఆ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ అడ్వకేట్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరూ డిస్క్వాలిఫై చేయాలి, వాళ్ళ లైసెన్సులు విత్డ్రా చేయాలనే ఆలోచనతో ఈరోజు సీమాంధ్ర ప్రజలు సీమాంధ్ర నాయకులు ఉండడం చాలా హైలీ ఆబ్జెక్షనబుల్ అని జ్యుడిషియరీలో కూడా చాలా విధంగా ఇది సమయం కాదు, ఇది అప్రోప్రియేట్ టైం కూడా కాదు. మరొకసారి టీఆర్సీ వాళ్ళను న్యాయ వ్యవస్థ తెలంగాణ ప్రాంతం వారికి జరుగుతున్న అన్యాయం అనే ఈ శీర్షిక మీద వాళ్ళ ఒక టాపిక్ మీద ఒక కార్యక్రమం పెట్టాలని, అందులో చాలా మంది మామూలు లాంటి వాళ్ళు పాల్గొనడానికి చాలా ఉత్సుకత చూపిస్తారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన టీఆర్సీ వాళ్లకు, పెద్దలు పూజలు నరసింహారెడ్డి గారికి, మిగతా మిత్రులకు కృతజ్ఞతలు చేస్తూ